పేదింటి యువకుడు చిన్ననాటి నుంచే చిత్రలేఖనంపై ఆసక్తి పెంచుకున్నాడు. మైక్రో ఆర్ట్లోనూ పట్టు సాధించాడు. అతని కళా ప్రతిభకు గుర్తింపుగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానంతో పాటు అనేక ప్రశంసా పత్రాలు దక్కాయి. ఉపాధ్యాయ వృత్తే లక్ష్యంగా సాగుతున్న అతను గత డిఎస్సిలో త్రుటిలో ప్రభుత్వ ఉద్యోగం చేజార్చుకున్నాడు. ఈసారి సాధించి తీరతానన్న విశ్వాసంతో సన్నద్ధమవుతున్నాడు. శుద్ధముక్కలపై కళాఖండాలు చెక్కుతున్న ఈ యువకుడి పేరు బండి మధుకృష్ణ. కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం వెంగళాంపల్లికి చెందిన మధుకృష్ణ 6వ తరగతి నుంచే చిత్రలేఖనంపై ఆసక్తి పెంచుకున్నాడు. పాఠశాల, జిల్లా స్థాయి చిత్రలేఖనం పోటీల్లో బహుమతులు, ప్రశంసా పత్రాలు గెలుచుకున్నాడు. ఈనాడు హాయ్ బుజ్జి చిత్రలేఖనం పోటీల్లోనూ బహుమతులు అందుకున్నాడు. మెల్లిగా మైక్రో ఆర్ట్లోనూ మక్కువ పెంచుకుని కళాఖండాలు చెక్కటం అలవాటు చేసుకున్నాడు. క్రికెట్ వరల్డ్ కప్, ఎర్రకోట, జాతీయ పతాకం వంటి వాటిని చాక్ పీస్ పై అందంగా మలిచాడు. గుర్రం జాషువా, అబ్దుల్ కలాం, మదర్ తెరిసా చిత్రాలు, కోడిగుడ్డుపై సర్వేపల్లి రాధాకృష్ణన్ బొమ్మ అందంగా చిత్రించాడు. మధుకృష్ణ ప్రతిభకు 2023లో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కింది. ఆ సంస్థ హైదరాబాద్ లో మధుకృష్ణను సత్కరించింది. చదువులోనూ మధుకృష్ణ ప్రతిభ తక్కువేం కాదు. 2013లో తండ్రి చనిపోయినా తల్లి దస్తగిరమ్మ కూలీ పని చేసుకుంటూ కుమారుణ్ణి చదివిస్తోంది. గత మెగా డిఎస్సిలో 2 పోస్టులకు పరీక్షలు రాసిన మధుకృష్ణకు స్వల్ప తేడాతో ఉద్యోగం చేజారింది. తదుపరి డిఎస్సిలో జాబ్ కొట్టడమే ధ్యేయంగా ప్రిపేర్ అవుతున్నాడు. నాకు చిత్రలేఖనం వేయడం చాలా ముఖ్యమైనటువంటి అభిరుచి. అందులో భాగంగా నేను చిత్రలేఖనంతో పాటు మైక్రో ఆర్ట్ కేటగిరీ కూడా నేను నమూనాలు తయారు చేస్తూ ఉంటాను. కడప ఫైన్ ఆర్ట్స్ నుంచి నేను గోల్డ్ మెడల్ చిత్రలేఖన విభాగాన్ని తీసుకున్నాను. అలాగే కోనసీమ కళా పరిషత్ వాళ్ళు నిర్వహించినటువంటి అంతర్జాతీయ చిత్రలేఖన పోటీల్లో కూడా నేను గోల్డ్ మెడల్ తీసుకోవడం జరిగింది. అలాగే నాకు ఈనాడు ఆహి బుజ్జిలో కూడా నేను 9th క్లాస్ 8th క్లాస్ చదివేటువంటి సమయంలో నాకు బహుమతులు రావడం జరిగింది. నేను కళారంగంలో మరింత నైపుణ్యం సాధించి ముందుకు వెళ్ళినటువంటి నా కోరిక. నాకు ఉపాధ్యాయ ఉద్యోగం అనేది నాకు చాలా ఇష్టమైనటువంటి కోరిక. గత మెగా డిఎస్సిలో నాకు 0.7 మార్కులతో ఎస్జిటి, అలాగే 0.1 మార్క్స్తో స్కూల్ అసిస్టెంట్ సోషల్ పోస్ట్ చేజారింది సార్. అయినా కూడా నేను నిరాశ చెందకుండా నేను ప్రిపేర్ అవుతున్నాను. అలాగే ఈ యొక్క ఆర్ట్ క్రాఫ్ట్ టీచర్ పోస్టులు కూడా స్కూళ్ళలో భర్తీ చేస్తే పిల్లల్లో కూడా మరింత నైపుణ్యం రాణించడానికి నాలాంటి కళాకారులతో పాటు ఎంతో మంది కళాకారులు తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. ఆర్థికంగా అంతంత మాత్రంగానే ఉన్న కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో మధుకృష్ణ లక్ష్యం వైపు కదులుతున్నాడు. తల్లి, సోదరుడు, వదిన అతన్ని ప్రోత్సహిస్తున్నారు. ఈ పిల్లోడు అట్లే చదువు వద్దులేనా, మ్యారేజ్ చేసుకుంటే లేదులేమా చదువుకుంటా అంటే ఇంకా పిల్లని చచ్చిపోయినాక ఇంకా టీటీ చేయించినాను సార్. ప్రైవేట్ జాబ్ చేసుకున్నానంటే వద్దులే నేను సాధిస్తాను, చదువుకుంటాను, ఏదన్నా కొట్టుకునే వరకు నన్ను చదువుతానంటే కూలి పోయి 4 పోయి అట్లే సాధిస్తాను సార్. సాధించి ఎట్లా జాబ్ కొట్టుకునే వరకు చదువుతానంటాడు. ఇద్దరం బండి కింద అందించి చదువుకుంటాను అంటున్నాడు. నువ్వు ఏనాడు కూడా అధైర్యపడొద్దు అనేటువంటిది ఆలోచన చెప్పుకుంటున్నాం సార్. జస్ట్ 0.1 మిస్ అయిన ఒక 3 months మా తమ్ముడిని నేను ఎక్కడ పంపించలేదు సార్. డిప్రెషన్లోకి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్. 13 years సార్ యాక్చువల్ ప్రిపరేషన్ 13 years. ఆ గోల్తోనే రీచ్ అవుతున్నాడు. తను ఎంతో కష్టపడుతున్నాడు సార్. డ్రాయింగ్ మొత్తం వేస్తాడు సార్. చాలా బాగుంటాయి. నాకు కూడా ఎంతో ప్రోత్సాహకంగా ఉంటాడు సార్. మా మరిదికి ప్రోత్సాహం కావాలి సార్. తనకి ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉంది. వచ్చే అక్టోబర్లో నిర్వహించే డిఎస్సి పోస్టులో తప్పనిసరిగా ఉపాధ్యాయ పోస్టును సాధించి ఉపాధ్యాయ వృత్తిలో రాణించాలనేటువంటి తన కళను నెరవేర్చుకుంటాననే ఆశాభావాన్ని మధుకృష్ణ వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శేషుతో మురళి, ఈటీవీ న్యూస్, కర్నూలు జిల్లా.